వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడ దయల తండ్రి, ప్రేమాసమైన సుప్రభ, వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడమని వినగల చెవుల గ్రహం గల మాకు అనుగ్రహించండి. వాక్యం చేత ఉదక స్నానం చేయించండి ప్రభా. కొత్త విషయాలు మాకు నేర్పించమని, వింటూ ఉండగానే స్వస్థ విడుదల దయచేయండి. ఆత్మకర్మ మధ్యలో జరిగించిన నాయకత్వాన్ని బట్టి నన్ను పాత్రగా వాడుకోండి. నాకు కూడా సహాయం చేయమని సనవాక్షణ. ఆమేన్. నిర్గమకాండం 3:10 చాలా ప్రాముఖ్యమైన సందేశం, శ్రద్ధగా వినాలి. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలెనని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అనెను. దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట. మోషే, చెప్పండి ప్రభువా, నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి. ఏం చేయాలి ప్రభువా? ఐగుప్తు దేశానికి వెళ్లి అక్కడి నుంచి నా ప్రజల్ని కానాను దేశానికి తీసుకెళ్లాలి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ కోసం ఒక నాయకుడిని ఏర్పాటు చేసినట్లు ఈ వచనంలో స్పష్టంగా కనబడుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. తెలిసిన వాక్యం కదా, అస్సలు నిర్లక్ష్యం చూపించద్దు. కొత్తగా దేవుడు మాట్లాడగలరు, మాట్లాడతారు. నిర్గమ 14:30. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. కొన్ని సంవత్సరాలుగా ఇశ్రాయేలుని బంధించి బానిసలుగా చేసుకుని బాధిస్తున్న ఐగుప్తీయులందరూ ఆ దినమున చనిపోయారు. శత్రు అనేవాడు ఇంకా లేకుండా దేవుడు తన ప్రజలకి ఆ దినమున కృప చూపించారు, కార్యం చేశారు. ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించెను. ఆ రోజు ఏం చేశారు? దేవుడు శాశ్వతంగా వాళ్ళకి పరిష్కారం ఇచ్చారు. ముందు వచనం చూసాం, ఫరో యొద్దకు పంపిస్తాను రా అని మోషేతో చెప్పి మోషేని పంపించి, వెంటనే మాట వినకపోతే ఫరోకి చుక్కలు చూపించి, తెగుళ్లు తెప్పించి, భయం పుట్టించి, కొంతకాలానికి శాశ్వత పరిష్కారం దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్కి ఇచ్చారు. ఎలా ఇచ్చారు? అద్భుతంగా వాళ్ళని విడిపించి రక్షించి, మళ్లీ శత్రువులనేవాడు లేకుండా, ఒకవేళ మళ్ళీ ఫరో వస్తాడేమో ఆ భయం అనేది ఇంకా ఫ్యూచర్ లో కూడా లేకుండా వాళ్ళు చచ్చిపోయేలాగా వాళ్ళని మరణానికి అప్పగించేశారు శత్రువుని. 2, వీళ్ళు కల్లారా చూశారు, ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయుల్ని సముద్ర తీరమున చూచిరి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ముందుకెళ్ళి చూద్దాం 16:35. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచుండి, వారు కనాను దేశము పొలిమేరను చేరే వరకు మన్నాను తినేది. 40 సంవత్సరాలు యాత్రలో వాళ్ళు మన్నా తిన్నారు. ఈ మన్నా పొద్దున్నే లేచి పొయ్యి వెలిగించుకొని అందరూ కలిసి చేసుకోవాల్సిన మన్నానా? ఈ మన్నా ఎలా తయారవుద్ది? ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి సంబంధించిన కూరగాయలు ఏమైనా ఉంటాయా? నూనె ఏమైనా అవసరాలు ఉంటాయా? ఆలోచించండి ఒకసారి. 40 సంవత్సరాలు తన ప్రజల్ని దేవుడు ఎలా పోషించారు? ఆశ్చర్యంగా పోషించారు, అద్భుతంగా పోషించారు. ఆకాశం నుంచి మన్నాను కురిపించారు. ఆకాశం నుంచి మన్నాను కురిపించి మళ్ళీ పూరీలు అడిగితే పూరీలను కూడా దేవుడు ఇచ్చినట్లు, వాళ్ళని పోషించినట్లు అద్భుతంగా ఇక్కడ కనబడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ముందుకెళ్తే తెలుస్తుంది. 17:6 చూద్దాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసేది. ఒకసారి తన ప్రజలైన ఇశ్రాయేలుకి నీళ్లు సమస్య వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా బండ నుంచి, అంటే సృష్టిలో ఎప్పుడూ అలా జరగలేదు, అలాంటి మహిమ కార్యం, అద్భుత కార్యం తన ప్రజల కోసం చేసి వాళ్ళని తృప్తి పరిచారు. ఆహా, చాలు, అమ్మయ్య, దాహం తీరింది, తృప్తిగా ఉన్నాం మేము అని అద్భుతం చేసి వాళ్ళకి భౌతికమైన తృప్తి కలుగజేశారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు దేవుని ప్రజలు. వాళ్ళు బంధించబడి ఉన్నారు. స్వేచ్ఛ లేదు, వాళ్ళకి సంతోషం లేదు, కుటుంబాల మధ్య నెమ్మది ఏమీ లేవు. ఎందుకంటే శత్రువుల దేశంలో ఉండటం వల్ల, శత్రువుల చేతిలో ఉండటం వల్ల, ఫరో చాలా బలవంతుడు కాబట్టి ఫరో చేతిలో వీళ్ళు బంధించబడిపోయారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చెప్పిన పనుల వల్ల బాగా నలిగిపోయారు, విసిగిపోయారు, కుమిలిపోయారు. ఇంకా సంతోషం లేదు, సమాధానం లేదు, ఏమీ లేని బ్రతుకులు. ఎందుకు బతుకుతున్నారా బాబు అనే పరిస్థితిలో దేవుడు కలగజేసుకొని ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఐగుప్తుకి పంపించి ఫరోకి చుక్కలు చూపించి
ఫరోని చంపడమే కాదు, ఆ తర్వాత మళ్ళీ సంతోషంగా వాళ్ళకి ఏ లోటు లేకుండా తినటానికి గాని తాగటానికి గాని ఏ లోటు లేకుండా చూసుకుంటూ అద్భుతంగా దేవుడే వాళ్ళని తన కృప ద్వారా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇక చూడండి, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను ఒక వచనం చూపిస్తాను, షాక్ అయిపోతారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 35-36 వచనాలు. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునేది. ఈ వచనం అసలు అందదండి. వాళ్ళు బయలుదేరి ఐగుప్తులోంచి వచ్చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి హారం ఇస్తావా, లేడీస్ జెంట్స్ గొలుసిస్తావా అనగానే వాళ్ళు ఏం చేశారు? ఇచ్చారంట. ఏంటిది ఇచ్చింది? బంగారం, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొండ్రి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసిన కనుక వారు వారికి కావాల్సిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తుల్ని దోచుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వచనం. బంగారం తీసుకొని ఐగుప్తులు శత్రువులా మిత్రువులా? మీ శత్రువు దగ్గరికి వెళ్ళి బంగారం అడిగితే కర్రిస్తారు, పెచ్చగొట్టు కొడతారు. మిత్రువులు కాదు వాళ్ళు, శత్రువుల దగ్గరికి వెళ్ళావు. అది వేసుకున్నావు సార్, ఎంతకాలం నా ముందు తిరిగావు కదా నువ్వు, అక్క అది ఇస్తే నేను వేసుకెళ్ళిపోతాను. ఇచ్చేశారు. మగవాళ్ళకి ఇచ్చారు, ఆడవాళ్ళకి ఇచ్చారు. వెండి బంగారం దుస్తులు అన్ని మంచి అన్ని తీసేసుకుని బయలుదేరిపోయారు. దేవుడు ఎందుకు బంగారం ఇప్పించారు వీళ్ళకి? వెండి బంగారం వస్త్రాలు శత్రువుల దగ్గర నుంచి దోచుకునేలాగా. ఎంత సంతోషంగా ఉంటది. వీళ్ళు ఏం ఆశించారు? బయటకు వస్తే చాలు, విడిపించబడితే చాలు, ఈ బానిసత్వం నుంచి బయటకి మా బతుకు మేము బతుకుతున్నా చాలు, పొద్దున కష్టపడి సాయంకాలం ఇంటికి వెళ్ళి కుటుంబంతో ఉంటే చాలు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశారు? వెళ్ళిపోయేటప్పుడు ఏదో బహుమానం ఇచ్చినట్టు, ఏదో చుట్టాలకి లేకపోతే అల్లుడికి ఇచ్చినట్టు పంపించినట్టు బంగారంతో వెండితో వస్త్రాలతో పంపించారు. ఇవన్నీ ఇశ్రాయేలు దేవుణ్ణి అడిగారా? బైబిల్లో ఎక్కడైనా నాకు బంగారం కావాలని అడిగినట్టు ఉందా? అద్భుతాలు చేయమని అడిగారా? ఆకాశం నుంచి మన్నా కురిపించమని ఏమని అడిగారా? మన్న నుంచి నీళ్లు పుట్టించమని అడిగారా? మేఘస్తంభాన్ని అడిగారా? ఎక్కడైనా ఇశ్రాయేలీయులు ఇవన్నీ అడిగినట్లు ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడ కనబడదు. ఇలా అడిగినట్లు, ప్రార్థించినట్టు, వేడుకున్నట్టు ఎక్కడ కనబడదు. మరి వీళ్ళ జీవితాల్లో ఎందుకు దేవుడు ఇలా చేశారు అన్నది ఈరోజు ప్రశ్న అండి. మోషే దగ్గరికి ఎందుకు వెళ్ళారు దేవుడు? మోషేని ఎందుకు పంపించారు? ఫరోకి ఎందుకు చుక్కలు చూపించారు? అర్థం చేసుకుని మనసుతో ఆలోచించండి. మీరు వాక్యాన్ని శ్రద్ధగా విని ధ్యానించాలి, ఆలోచించాలి. కంగారుగా వినేసి ఏదో వెళ్ళిపోతాం అన్నట్లు, తప్పదు అన్నట్టు కాదు. అలాగా అసలు ఎందుకు? మాకు నాయకుడు కావాలని అడగల, ఫరోని చంపేయమని అడగల, ఆకాశం నుంచి మన్నానమ్మని అడగల, బండ నుంచి నీళ్లుమ్మని అడగల, బంగారం వెండి అని ఏం అడగల. మరి ఇవేం అడగకపోయినా దేవుడు ఎందుకు తన ప్రజలకి ఇవన్నీ చేశారు? అది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అండి. ఈరోజు ఏం చేస్తే ఇవన్నీ వచ్చినాయి అన్నది ఈరోజు చూద్దాం. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులను తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి మొర వింటిని. అలాగే ముందుకెళ్తే 9, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఎక్కడికి వెళ్ళిందంట? పరలోకానికి వెళ్ళిందంట. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? పరలోకం నుంచి. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇప్పుడు దేవుడు దిగి రావడానికి కారణం ఏంటి? వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? వారు దేవునికి మొరపెట్టారు. వాళ్ళు బాధలో, శ్రమలో, అవమానంలో, బంధించబడిన పరిస్థితిలో దేవుని వైపు చూశారు, దేవునికి మొరపెట్టారు, కన్నీళ్లు గార్చారు, వేడుకున్నారు, బ్రతిమలాడారు. ఆ మాట నిజముగా నా యొద్దకు చేరింది. ఫోన్ చేసి సుబ్బారావు చెప్తున్నాడు తన ఫ్రెండ్ కి, నువ్వు నా బర్త్డేకి బట్టలు పంపించావు చూసావా, నిన్నే వచ్చినాయిరా, చాలా థ్యాంక్స్ రా. అంటే అక్కడే ఉన్నాయా? వచ్చినాయా? భూలోకం నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ప్రార్థన? పరలోకానికి వెళ్ళింది. ఎవరిని కదిలించింది? ఆ మొర ఏం చేసింది? దేవుణ్ణి అక్కడ ఉండలేకుండా బయలుదేరి కిందకు వచ్చేలా చేసింది.
ప్రార్థన, విజ్ఞాపన, మొరబెట్టడం, వేడుకోవటం, బతిమలాడుకోవటం, యాచించటం, ఇవన్నీ దేవుని దగ్గర తన ప్రజలు చేసే పనులు. చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన, మొర పెడితే వినే దేవుడు. తన ప్రజల మొరకి దేవుడు చాలా విలువిస్తారు. ఒకసారి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. 7వ వచనం చూడండి ఒకసారి, చాలా నేర్చుకోవచ్చు. 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్నాను, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చాలు, ఒకే వచనం, చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ దగ్గరకు ఓ మనిషి వచ్చి తెలిసినోడు బాధపడుతున్నాడు. 10 ఏళ్ల నుంచి తెలుసా కష్టాతీతం అనుభవించట్లేదు, అసలు ఆరోగ్యం బాగాలేదు నాకు అని తన బాధలన్నీ చెప్పుకుంటున్నాడు, వెళ్ళిపోయాడు. మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఎలా చెప్తారు? సుబ్బారావు వచ్చాడు, బాధపడ్డాడు, చాలా ఏడుస్తున్నాడు, పాపం చాలా బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తున్నాడు, తన బాధంతో చెప్పుకున్నాడు. ఇంతవరకైనా, ఇంతకుమించి మనం ఇంకో మనిషి గురించి ఏం చెప్పలేం. అయితే దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప ప్రేమ గల దేవుడో. నేను బాధను చూశాను, మొరను విన్నాను, దుఃఖాన్ని తెలుసుకున్నాను. మన దేవుడు బాధని చూచే దేవుడు, మొరని వినే దేవుడు, దుఃఖాన్ని తెలుసుకునే దేవుడు. క్లారిటీగా దేవుడు భలే రాయించారండి. ఒక లైన్లో రాయించేయచ్చు, ఐగుప్తులు బాధ చూశాను. కాదు 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 కాదు, ఆయన మన బాధను చూచే దేవుడు అండి, మన మొర వినే దేవుడు, పడుతున్న దుఃఖాన్ని తెలుసుకునే దేవుడు. మీకు విషయం చెప్తే షాక్ అవుతారు. మీ లైఫ్ లో ఒక రోగం వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్, డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంతకాలం తర్వాత డాక్టర్ గారు అడిగారు, ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ రోగం? అది కరెక్ట్ గా చెప్పలేరండి, సుమారు 1 నెల అంటే. నువ్వు ఆ డేట్ చెప్పగలవా? ఆ సమయం చెప్పగలవా? చెప్పలేవు. నువ్వే బాధపడ్డావు, కానీ డాక్టర్ గారు అడిగితే నువ్వు ఆ రోగం గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేవు. ఏ రోజు వచ్చిందో చెప్పలేవు, ఎలా వచ్చిందో చెప్పలేవు. సరే, ఇప్పుడు ఈ రోగం 3 ఏళ్ల నుంచి ఉంది కదా, ఎంత బాధ అనిపిస్తున్నావు? అది కరెక్ట్ గా చెప్పలేవు, తట్టుకోలేకపోతున్నాను, అంతవరకు ఓకే. 100% చెప్పలేము. నిజమా కాదా? నీ రోగమే, నువ్వే బాధ అనిపిస్తున్నావు, కానీ నువ్వు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. కానీ నా దేవుడు, నీ దేవుడు ఏ రోజు నీకు రోగం వచ్చిందో చెప్పగలరు, ఏ గడియలో, ఏ రోజు, ఏ నెలలో వచ్చిందో చెప్పగలరు, ఆ రోగం ద్వారా ఎంత బాధపడుతున్నావో చెప్పగలరు, ఆ రోగం ద్వారా నువ్వు ఎంత నష్టపోయావో అన్ని చెప్పగల దేవుణ్ణి కలిగి ఉన్నావు. మనం అర్థమైందా? నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళాను, నీకేం తెలుస్తున్నా బాధ, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాను. మాకు మనుషులకు తెలియదు. భార్యాభర్తలు ఏక మనస్సు ఏక శరీరం అంటారు కదా, భర్తకు కూడా నీ బాధ తెలియదు. ఒకవేళ 2-3 రోజులు వింటాడు, 4వ రోజు ఎప్పుడు అదే బాధ చెప్తావు, ఏమండి ఇంక ఎప్పుడు ఇదే బాధ అండి. కానీ దేవుడు ఒక్కరే నువ్వు ఎంతసేపు బాధ చెప్పినా బోరు కొట్టకుండా, విసుక్కోకుండా వింటారండి నీ దేవుడు. మనుషులకి చెప్తే అది ఎంత క్లోజోల్ అయినా, మనిషి కాబట్టి నిన్ను పక్కన పెడతారు, చులకన చూస్తారు, అవమానిస్తారు. ఇంకొంచెం తక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఎగతాలు చేసి ఎప్పుడు చూసినా బాధలు చెప్పుకుంటా ఉంటాడు. ఇంకా దీని పని ఇంతేరా, వీడి పని ఇంతేరా అంటారు. నా దేవుడు మాత్రం అస్సలు నిన్ను పక్కన పెట్టరు, అవమానించరు, ఇంకా ఇష్టంగా వింటారు. చెప్పురా నీ బాధ ఏంటి, చెప్పుకోమా, చెప్పు బిడ్డ, ఏమై చెప్పు 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 నువ్వు భరించలేకపోతున్నావు చెప్పు, ఇంకా వింటాను. దగ్గరకు వచ్చి శ్రద్ధగా తన పనంతా పక్కన పెట్టి మరి వింటారండి నీ బాధ. బైబిల్లో ఉంటుంది, నీ బాధ నీ ఆత్మకి తప్ప ఎవరికి తెలియదు, నీ మనస్సుకి తప్ప నీ బాధ ఎవరికి. మన ఆనందమైనా మన బాధ అయినా ఎవరికి తెలియదండి, ఎవరికి అర్థం కాదు, ఎవ్వరికి అర్థం కాదండి. మన బాధ, మన ఆనందం రెండూ ఎవరికి అర్థం కాదు. ఏదైనా విజయం వచ్చినప్పుడు గట్టి గట్టిగా ఎందుకలా గంతులేస్తావు, దాంట్లో ఏముంది, ఎందుకలా అరుస్తున్నావు, ఎందుకు, ఎంత పాస్ అయితే అద్భుతం జరిగితే అరుస్తావా? వాళ్ళకి తెలుస్తుంది మన ఆనందం. మన బాధ వాళ్ళకి తెలియదు, మన బాధతో వచ్చే కన్నీరు వాళ్ళకి అర్థం కాదు, మన ఆనందంలో వచ్చే కేకలు కూడా అర్థం కావాలి. దేవుడు ఒక్కరే అర్థం చేసుకోగలరు. నిన్ను సృష్టించి నిర్మించి నిన్ను విమోచించిన దేవునికి మాత్రమే నీ బాధ తెలుసు, నీ అవమానం తెలుసు, నీ గాయం తెలుసు, నీ చింత యావత్తు అని తెలుసండి. వాళ్ళు చేసిన ఒకే ఒక్క మంచి పని, వాళ్ళు దేవునికి మొరపెట్టారు. వాళ్ళకు వాళ్ళు మొరపెట్టుకోవాలా, పక్కన వాళ్ళు చెప్పుకోవాలా, ఫరో దగ్గరికి వెళ్ళి, శత్రువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని మొరపెట్లా, వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు చేసిన ఒకే ఒక మంచి పని అండి తెలుసా,
దేవుడికి మొరపెట్ట. నాకు ఒక పదం భలే నచ్చిందండి. 8వ వచనం చూడండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును. చాలు, విడిపించుటకును. చూడండి, విడిపించే దేవునికి మొరపెట్టారండి. దేవునికి మహిమ కలగాలి. విడిపించే దేవునికి. నువ్వు వెళ్ళి ఎవరు చెప్పుకుంటావు? విడిపించలేని మనిషి చెప్పుకుంటావు. వాళ్ళు రక్షించే దేవుడికి మొరపెట్టుకున్నారు కాబట్టి ఏం జరిగింది? ఆ దినమున ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తుల నుంచి రక్షించాను. రక్షించలేదా? వీళ్ళు ఇక్కడ మొరపెట్టారు, రిజల్ట్ వచ్చిందా రాలేదా? నువ్వు సమయం అంతా వ్యర్థం చేసుకుంటావు. చేతులారా నీ కష్టాన్ని, నీ సమయాన్ని, నీ కన్నీళ్లు వేస్ట్ చేసుకుంటావు. ఎవరికో చెప్పుకోవాలనిపిస్తుంది, నీకెళ్ళి ఎవరి దగ్గరో కూర్చోవాలనిపిస్తుంది, ఎవరికో ఫోన్ చేయాలనిపిస్తుంది. చూసావనా, నా అయిన వాళ్ళే బాధపడుతున్నారు, నా ఇంట్లో వాళ్ళే నన్ను ఏడిపిస్తున్నారు. అది నీ బాధ న్యాయం. కానీ వాళ్ళు విడిపించలేరు, వాళ్ళు రక్షించలేరు, నిన్నేమి చేయలేరు వాళ్ళు. అవునా? అలాగా, సర్లే, అంతకుమించి ఇంకేం ఉండదు. కానీ అక్కడ ఆ మాట భలే నచ్చిందండి. ఎవరికి మొరపెట్టారు వాళ్ళు? విడిపించగల దేవునికి మొరపెట్టారు, రక్షించగల దేవుని పాదాలు పట్టుకున్నారు, చరిత్రలో మిగిలిపోయారండి. ఈరోజు దేవుని ప్రజలు అనిపించుకుంటున్నారు మీరు, క్రైస్తవులు అనిపించుకుంటున్నారు మీరు, కానీ దేవునికి మొర పెట్టడం అంటే మీకు ఇష్టం ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళడం మీకు ఇష్టం ఉండదు. దేవుని పాదాలు పట్టుకోవడం మీకు ఇష్టం ఉండదు. అవసరమైతే ఆ బాధలో అయినా చచ్చిపోతారు, కానీ అవసరమైతే ఆ నిందలో అయినా, అవమానంలో అయినా ప్రాణం వదిలేస్తారు. కానీ దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభా, నేను భరించలేకపోతున్నా, నేను తట్టుకోలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదయ్యా, నన్ను విడిపించండి అయ్యా, రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా, నన్ను బయటపడేయండి అయ్యా. నేను మాట చెప్తాను, నువ్వు మొర పెడితే తప్ప ఆయన కలుగజేసుకోరు. నువ్వు అడిగితే తప్ప ఆయన నిన్ను విడిపించరు. నువ్వు వేడుకుంటే తప్ప నీకు సహాయం చేయరు ఆయన. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తెరవబడును, వెదుకుడి. కండిషన్ ఉందా లేదా? అడిగితేనే ఇస్తారు ఆయన, మొర పెడితే సహాయం చేస్తారు, వేడుకుంటే ఆదుకుంటారు. నువ్వు కూర్చుంటే సరిపోదు. నేను దేవుడి సన్నిధిలో కూర్చున్నానుగా, దేవుడు తెలియదు నా బాధ, అస్సలు పట్టించుకోరు ఆయన. ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది, ఓ పద్ధతి ఉంది ఆయనకంటూ. నువ్వు అడిగితే వాళ్ళు చేసిన ఒకే ఒక్క పని, వాళ్ళు ఇది కావాలి అది కావాలన్నా, ప్రభువా మేము భరించలేకపోతున్నాం, ప్రభువా మేము తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు, బంధించబడిపోయాం, మా దేశం ఇది కాదు ప్రభువా. వాళ్ళు రోజు మొరపెట్టారు. ఒక రోజు వచ్చినప్పుడు పండగ చేసుకున్నారు, కన్నీరు నాట్యంగా మారిపోయింది. ఆలోచించండి. ఏం చేస్తున్నావు నువ్వు? నీ బాధలో, నీ శ్రమలో, నీ అవమానంలో దేవుడి దగ్గరికి వెళ్తున్నావా, మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? దేవుడు చెప్పుకుంటున్నావా, మనుషులు చెప్పుకుంటున్నావా? ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు. నీకేం తెలుసులే అక్క, నువ్వు బాగుండు, మేము పోతున్నాం ఎక్కడ, నా పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకా వాళ్ళ మీద వాళ్ళ జాలితో, వాళ్ళ మీద వాళ్ళ సానుభూతితో వాళ్ళే చెప్పుకుంటారు తప్ప దేవుడి దగ్గరికి మాత్రం వెళ్ళరు, మోకరించరు, కన్నీళ్లు కార్చరు, ఏం చేయరండి. దేవుడు ఎప్పటికీ వాళ్ళకి ఏమీ చెయ్యరు. మోషే దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు? వాళ్ళు మొర పెట్టారయ్యా, వాళ్ళ మొర నా దగ్గరకు వచ్చిందయ్యా, వాళ్ళు ఏడ్చారయ్యా, వాళ్ళు వేడుకున్నారయ్యా, నన్ను బతిమలాడారయ్యా, నా వల్ల అవ్వట్లేదయ్యా, నేను వచ్చేసాను. ఇంకా నువ్వు వేడుకుంటే నీ కన్నీరు చూసి ఆయన అక్కడ ఉండలేరండి. ఆయన దావీదు కుమారుడా దాటి వెళ్ళిపోతావా అయ్యా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? దావీదు కుమారుడా, ఎక్కడో వెళ్ళిపోయిన ఆయన కూడా వినబడి ఆగిపోయారు. అలా ఆగిపోయి, ప్రభు ఎందుకు ఆగిపోయారు? పిలుస్తున్నాడు. ఇంకా నా వల్ల కాదు, ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను, వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళారు. ఈరోజు నీకు కష్టం, నీకు ఎంత కష్టం అంటే చచ్చిపోవడానికి ఇష్టపడతావు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మొర పెట్టాలంటే బాధ, భారం, వేదన, ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతావు. ఇశ్రాయేలుకు ఊరినే దేవుడు అద్భుతాలు చేయలేదండి. వాళ్ళు మొరపెట్టారు, వాళ్ళు వేడుకున్నారు, దేవుని వైపు చూశారు. శ్రమలో, నిందలో దేవుణ్ణి తిట్టుకోలేదు, ఫరోని తిట్టుకోలేదు. పరలోకానికి చేరిందంటే అండి వాళ్ళ మొర, భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిందంటే ఎంత హార్ట్ఫుల్ గా వాళ్ళు మొరపెట్టారో, ఎంత యథార్థంగా వేడుకున్నారో, ఎంత ఖచ్చితంగా కన్నీళ్లు కార్చారో వాళ్ళు. అందుకనే పరలోకపు దేవుడు భూలోకానికి దిగి వచ్చి అదంతా నోటితో చెప్తున్నారు, ఇదిగో వాళ్ళని మొరపెట్టారయ్యా, నిజముగా వాళ్ళ మొర నా దగ్గరికి వచ్చిందయ్యా, ఇంకా నా వల్ల కాదు. నువ్వు వేడుకుంటే తెలుసా, నీకు అసలు ప్యాకేజ్ అర్థం కావట్లా. నువ్వు వేడుకుంటే, ప్రార్థిస్తే, కన్నీళ్లు గారిస్తే, దేవుడికి చెప్పుకుంటే
ఎన్ని చేస్తావు నీకు అర్థం కావట్లా. క్రైస్తవుడు అంటున్నావే గాని, క్రైస్తవుడు అనుకుంటున్నావు గాని నీకు అసలు ఏమీ తెలియదండి. ఎందుకు తెలుసా? నువ్వు వేడుకుంటే నీ సమస్యలోంచి బయటపడేస్తారు ఆయన. నువ్వు వేడుకుంటే కొత్త ద్వారం తెరుస్తారు నీ సమస్య తీర్చడానికి. నువ్వు వేడుకుంటే నలిగిపోయిన నీ హృదయానికి సమాధానం ఇస్తారు ఆయన, సంతోషం ఇస్తారు, శాంతినిస్తారు. ఏమండి 40 ఏళ్ళు ఎందుకు వంట చేసుకోలేదు వాళ్ళు? ఎందుకు అలా డిజైన్ చేశారు దేవుడు? ఎవడైనా భూమి మీద వంట చేసుకోవాలి. ఎంతటోడైనా వంట ఆడన చేసుకోవాలి, పనోళ్ళనే వంట చేసి పెట్టాలి. ఏమంటారు? అబ్రహాం అంతరోడు కూడా పనులు చేసి పెడతానే కదా. దేవుడు ఎలా ఆలోచించారంటే వీళ్ళు కష్టపడ్డారు పాపం, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఆ వెట్టి చాకిరీ చేశారు, ప్రయాసపడ్డారు. ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదు. ఓ పల్లెటూరులో తల్లిదండ్రులకి 2 పిల్లలు యవనస్తులు, ఉద్యోగం వేరే పట్టణానికి వెళ్ళి చేస్తున్నారు. పండక్కి ఇంటికి వెళ్ళారు. ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేస్తారు? కూర్చోబెట్టి పోషిస్తారు. తింటారా? ఎందుకమ్మా? అరే రోజంతా కష్టపడతావు, నెలంతా ఉద్యోగం చేసుకుంటావురా, కష్టపడి ఉంటావురా, ఈ పండగది 4 రోజులు నేను వండి పెడతాను అని అమ్మ, నేను తినిపిస్తానని నాన్న. లోకపు తల్లిదండ్రులే రెస్ట్ ఇచ్చి సంతోషంగా పోషిస్తే పరలోకపు తండ్రి ఏం పోషిస్తారు కదా. ఏ రేంజ్ లో అంటే రోజు మన్నా రావడం, రోజు తింటమే, రోజు రావడమే, రోజు తింటమే. ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ కష్టపడుతున్నారుగా. అరే ఎందుకండి 40 సంవత్సరాలు అలా చేశారు? చెప్పండి ఒక మాట, ఆలోచించండి. ఊరినే ఎందుకు చేస్తారు ఆయన? వాళ్ళు ఒకప్పుడు కష్టపడ్డారు, ఇప్పుడు సుఖపడుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు శ్రమ పడ్డారు, వేదన పడ్డారు, ఇప్పుడు తృప్తి పడుతున్నారు. ఒకప్పుడు వాళ్ళ కష్టం వేస్ట్ అయిపోయింది. వెట్టి చాకరీ చేయించుకొని రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు తెలుసా. అదంతా లెక్కగట్టి బంగారం తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళి బంగారం వెండి తీసుకెళ్ళి. ఏం దేవుడు అండి బాబు. వాళ్ళు వస్తే చాలనుకున్నారు, బయటికి బంగారం ఇచ్చి మరి పంపించారండి. నీ దేవుడి గురించి నీకు సరిగ్గా తెలియదు, నీ తండ్రి గురించి నీకు అసలు అవగాహన లేదండి. నీకు అవగాహన లేదు కాబట్టే నువ్వు మొరపెడతల్లా, కన్నీరు గాచట్లా, నువ్వు వేడుకోవట్లా. సమస్యకైనా రాజీ పడిపోతావు గాని బాధలో ఉండడానికైనా ఇష్టపడిపోయి ఇంకెక్కువ మాట్లాడే తెలుసా? అన్యుల దగ్గర వినబడింది ఈ మాట, దేవుని పిల్లల దగ్గర కూడా వినబడింది. ఏంటి తెలుసా? అలవాటు అయిపోయింది నాకు, ఇంకా ఇది బాధ. దేవుడు నీ బాధ తీసేస్తానని చెప్తున్నారు. నీ సమస్యని పటావంచ చేస్తా, నీ శత్రువుతో నేను కలగ చేసుకుని యుద్ధం చేస్తానంటున్నారు. నువ్వేమంటావు? నాకు అది అలవాటు అయిపోయింది ప్రభా, వదిలేండి ప్రభా, మాస్టర్ గారు వదిలేండి, నాకు ఇది అలవాటు అయిపోయింది. కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోగం, ఈ టాబ్లెట్లు వేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది. ఈ మానసిక బాధ నాకు అలవాటు అయిపోయింది. ఇంట్లో వాళ్ళతో అనవసరంగా తిట్లు నాకు అలవాటు అయిపోయింది. ఇదేం జీవితం అండి? అలవాటైపోయిందని అన్యులు అన్నారంటే అర్థం ఉంటది. నువ్వు దేవుని విటవి. బైబిల్ ఉంది, బైబిల్లో దేవుడు మొరపెట్టిన వాళ్ళకి విడుదల ఇచ్చారని, బయట తీసుకొచ్చారని, వాళ్ళ కార్యాలు చేశారు. వాక్యాలు వింటావు, అన్ని చేస్తావు, కానీ నువ్వు కూడా సేమ్ ఇంకా అంతే అలవాటైపోయింది. అందుకే మన మెంబర్లకు పెళ్లిళ్ళవు, పిల్లలు పుట్టరు, భర్త మారడు, అప్పులు తీరవు. ఎందుకు? అలవాటైపోయింది. బయటికి రావాలి అని ఆశపడ్డారు ఇశ్రాయేలీయులు. ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అని ఆశపడ్డారు. ఫరో చేతిలోంచి బయట పడాలి అని వాళ్ళు ఆశపడ్డారు. ఆశపడితే చేస్తారా? ఆశపడకుండా చేస్తారా? ఎప్పుడు చేస్తారు? మాకు వద్దురా బాబు ఈ దరిద్రం, మాకు వద్దురా బాబు ఈ బానిసత్వం, మాకు వద్దురా బాబు ఈ దరిద్రమైన బ్రతుకు. ఈ రోజు ఆడవడం వస్తాడు, అరుస్తాడు, బూతులు తిడతాడు. శత్రువుల చేతులు మనం ఉండకూడదు. మొరపెట్టంటారా, కన్నీళ్ళు కాచంటారా. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన పని, ఎలా విడిపించారో, రక్షించారో, ఎలా పోషించారో అన్ని విన్నారు. మీకు అనుమానం రావచ్చు, ఏమని? ఇశ్రాయేలుకి జరిగిందా అన్నయ్య, అది దేవుడి మహిమ కోసం ఒకవేళ చేశారేమో, ఇంకా జరుగుతాయా ఇప్పటికి అంటానికి ఇంకా చూపిస్తాను బైబిల్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ గా. నువ్వు బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, నీకు అన్యాయం జరిగిందా, మోసం జరిగిందా, నువ్వు మొరపెట్టు దేవుడికి. నువ్వు మొరపెట్టు, ఆయనకి సహాయం చేస్తారు. చూద్దాం 1 సమూయేలు 1వ అధ్యాయం 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. 11వ వచనం లాస్ట్. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏమీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. 15-16 చూద్దాం. హన్నా, అది కాదు నా ఏలినవాడా,
నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలినైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపోకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినను. ఎటువంటి బలి రాయించారు? అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచున్నాను. క్లారిటీ ఉన్నదన్నట్టు రాశారండి. హన్న భార్య, పెనిన్న ఒక భార్య. అన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. అసలే పిల్లలు లేరురా బాబు అని ఏడుస్తుంటే ఆ పెనిన్న వచ్చి నువ్వు గొడ్రాలివి, నువ్వు చెడిపోయింది అనివి, నువ్వు శాపగ్రస్తురాలివి, నీకు సీన్ లేదు, ఇక జీవితంలో నీకు పిల్లలు పుట్టరు, అమ్మ అనిపించుకోవాలి. అసలే మామూలుగానే బాధపడుతుంది. ఇప్పుడు పొడుస్తుంది, పొడిపిస్తుంది, ఎగతాళి చేస్తుంది, అవమానిస్తుంది. ఆ టైంలో సహజంగా ఏం చేయొచ్చు? పెనిన్నతో కూడా పెట్టుకోవచ్చు, పెనిన్న భూమి మీద కొట్టచ్చు. తర్వాత భర్తకెళ్ళి ఏడ్చుకొని ఏమండి నా బాధ భరించలేకపోతుంది, అది ఇసుకిచ్చేస్తుందండి బాబు, చంపేస్తుందండి, దాన్ని చంపండి, నన్ను చంపండి చెప్పుకోవచ్చు. ప్రేమించే భర్తగా చెప్పుకోవచ్చు. తనలో తను కుమిలిపోవచ్చు. కొంతమంది ఉంటారు పాస్టర్ చెప్పుకుంటానికి బాగా ఇష్టపడతారు. పాస్టర్ గారికి నా బాధ తెలియాలి, పాస్టర్ గారికి నా గాయం అంతా తెలియాలి. పాస్టర్ చెప్పింది అన్న ఉన్నాడుగా, పాస్టర్ ఏలి ఉన్నాడుగా, అక్కడే ఉన్నాడుగా. అదే పాస్టర్ చెప్పడం తప్పు అంటలేదండి. 5 నిమిషాలు చెప్పుకో, ఆదరిస్తాడు ఖచ్చితంగా. మా సేవకులుగా మా బాధ్యత మేము ఖచ్చితంగా ఆదరిస్తాం. కానీ మాకు చెప్పి దేవుడు చెప్పకపోతే, మాకు మీ బాధ పంచుకొని దేవుడు చెప్పకపోతే అర్థం ఉంటుందా? నేనేమంటాను, మాకు కూడా అక్కర్లేదు మీరు అన్న. ఎగ్జాంపుల్ అదే. దైవజనుడికి చెప్పలా, ప్రేమించే భర్తకు చెప్పలా, వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేసి చెప్పలా, పక్కింటి వాళ్ళకి చెప్పలా, ఎదురింటి వాళ్ళకి చెప్పలా, ఎవ్వరికి చెప్పలా. దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది, కన్నీళ్ళంతా ఒలకపోసేసింది. నా వల్ల కాదు ప్రభు, అది చంపేస్తుంది. ఇలాగే చెప్పుకుంటుంది. నా పని చేసుకుంటే ఎందుకు ప్రభు ఏడిపిస్తుంది? అది చెప్పుకోవచ్చండి దేవుడికి. పెరిగిన సాగకూడదు ప్రభు. అక్కడ ఆ మాట ఏముందండి? దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు భయపడుతూ బాబా ఎవరి గురించి ఎత్తకూడదు, ఇంకే బాగా చెప్పుకోకూడదు ప్రభు కనికరం చూసి అంటుందా? అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నేను నా బాధ దేవుడు చెప్పుకుంటున్నాను. నేను ఏం చేశానే దానికి వెళ్ళలేదు కదా నేను. అది ఎందుకు నా జోలికి వస్తే నిన్ను బాధ పెడుతున్నారా? ఎవరైనా ఏడిపిస్తున్నారా? నీకు మోసం చేశారా? నీకు అన్యాయం చేశారా? అందరి ముందు నిన్ను అవమానపాలు చేస్తారా? అదే చెప్పు ప్రభా. నేనేం చేయలేదు ప్రభా, వాళ్ళని ఏడిపిస్తున్నారు ప్రభా, అందరూ చీపు చూస్తున్నారు ప్రభా, నన్ను మోసం చేసిన డబ్బులు ఎగ్గొట్టేశారు ప్రభా, నా భర్త ప్రభా వేరే దాని దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రభా. నీకు ఏదైతే ఉందో అది చెప్పుకో, తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాలా చెప్పుకో. ఇదంటే అటంటే వెళ్ళమాకండి, చెప్పాల్సిన చెప్పండి అంతే. కానీ మెయిన్ ఆయనకు చెప్పుకోండి. మిమ్మల్ని విడిపించగల దేవుని చెప్పుకోండి, మిమ్మల్ని రక్షించగల దేవుడు చెప్పుకోండి. మీకు ఏదైతే లోటు ఉందో ఆ లోటు తీర్చగల దేవుని పాదాలు పట్టుకోండి. ఏం జరిగింది? వేస్ట్ అయిపోయింది ఆవిడ కన్నీరు. అక్కడ మోషేని దర్శించారు ప్రజల కోసం, ఇక్కడ ఏలిని దర్శించారు. అమ్మా నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు బిడ్డ పో, పండుగ చేసుకో. నువ్వు మొర పెడితే నీకోసం ఏదైనా చేస్తారు ఆయన. ఎవరినైనా దర్శిస్తారు. ఎలాగైనా నీ సమస్య పరిష్కారం అవ్వగలరు. ఓన్లీ ఇశ్రాయేలుకి మాత్రమే అలా జరిగితే మీకు డౌట్ రావాలి. ఇంకా బైబిల్లో ఎవరికి జరగకపోతే అది ఆ కాలంలో జరిగిందిలే అనుకోవచ్చు. మొదటి సమయంలో అదంతా ధ్యానించండి. ఆవిడ తన బాధలో ఎవరికి చెప్పుకోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. లేరా? బలం లేరా? ప్రేమించేవాళ్ళు లేరా? సేవకులు లేరా? ఉన్నారు. ఆవిడకి అర్థమైంది, నేను ఎవరికి చెప్పినా 5 నిమిషాలు ఓదారుతారు, తర్వాత వదిలేస్తారు. నేను ఎవరికి చెప్పినా వేస్టే. నా కన్నీరు విలువైంది. ఆ కన్నీరు ఏదో దేవుడి పాదాల దగ్గరికి వెళ్తే దేవుడు స్పందిస్తారు. మనిషి పాదాల దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉండదు. నా కన్నీరు అసలు ఆవిడకి క్లారిటీ ఉంది, ఆవిడకి జ్ఞానం ఉంది. ఈరోజు మీకు జ్ఞానం లేదు. పేరుకు దేవుని పిల్లలే, జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే మీ విలువైన కన్నీరు ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. మీ మొర దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మీ కన్నీరు దేవుడు చూడాలి. నేను కలగజేసుకోవాలి, వీళ్ళకి ఏదైనా చెయ్యాలి నేను అన్నట్టు చెయ్యాలి. నేను దేవుడికి మొరపెట్టను, నేను దేవుడి దగ్గర చెప్పను, నేను దేవుడి పాదాలు పట్టుకోను. నీ జన్మలో సమస్య ఇప్పుడు ఏ సమస్య ఉన్నావు అలాగే ఉంటావు, ఇంకా అంతే, వేస్ట్. దానివల్ల నీకు విశ్వాసంలో డౌన్ అయిపోతావు.
దేవుడు ఏంటి పట్టించుకోరు నన్ను, ఇన్ని సంవత్సరాల నుంచి అప్పుల్లో ఉన్నాను, రోగంలో ఉన్నాను, కుటుంబ సమస్యలతో ఉన్నా, ఇంకా వేస్ట్, భక్తి చేయడం వేస్ట్, ఇంకా ఎక్కువ ఎదగకూడదు, ఎక్కువ పరిచయం చేయకూడదు, ఎందుకంటే నా సమస్య తీర్చట్లేదు కదా. మరి ఇదో దరిద్రం. నువ్వు మొరపెట్టి నీకు ఆన్సర్ రాకపోతే అప్పుడు అలా నిర్ణయం తీసుకో. నువ్వు మొరపెట్టవు, ప్రార్థించవు, వేడుకోవు, నీ సమస్య దేవుడు చెప్పుకోవు, ఏం చేయకుండా నా సమస్య తీరట్లేదని దేవుడి మీద నెపం వేస్తే నష్టపోయేది నువ్వే తప్ప దేవుడికి ఏ నష్టం ఉండదు. కాబట్టి దైవజనుడిగా చెప్తున్నా, దేవుని సేవకుడిగా చెప్తున్నా, దయచేసి మీ సమస్య ఏదైనా, అది రోగమైనా, అప్పైనా, కుటుంబ సమస్య అయినా, పిల్లల సమస్య అయినా, ఏదైనా సరే దేవుడు పాదాలు పట్టుకుని రోజు మొరపెట్టండి, రోజు కన్నీళ్లు కార్చండి, రోజు చెప్పుకోండి మీ బాధ దేవుడితో. కొంతకాలానికి అద్భుతం చేస్తారు, విడిపిస్తారు, రక్షిస్తారు, బయట తీసుకొస్తారు, సంతోషం ఇస్తారు, సమాధానం ఇస్తారు. సమస్యని ఫరోని చంపేసినట్టు సమస్యని చంపేస్తారు. మళ్ళీ లైఫ్ లో ఆ సమస్య నీకు రాకుండా చేస్తారండి. అలాంటి దేవుడే. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇది ఓకే, సమస్య బట్టి మేము ఒప్పుకుంటాం, పాపం చేయటం వల్ల శిక్షలో ఉంటే మేము మొరపెట్టచ్చా? మా అపరాధాల వల్ల మేము శ్రమల పాలైతే మేము అలాంటప్పుడు కూడా మొరపెట్టచ్చా అని మీలో కొంతమంది డౌట్ రావచ్చు. దానికి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 10-11 వచనాలు. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అననీయ అనే ఒక శిష్యుడికి దేవుడు ప్రత్యక్షమై, అననీయ, చెప్పండి ప్రభువా, నువ్వు అర్జెంటుగా సౌలు దగ్గరికి వెళ్ళి బాబు అన్నాడు. సౌలు దగ్గరికే? నేనే? సౌలు ఎవరో తెలుసా ప్రభువా? అవన్నీ నాకు తెలుసు, నువ్వు బయలుదేరు. దేవుడు అననీయాన్ని దర్శించడం అంటే చిన్న విషయం కాదు. ఎవరి కోసం? ఒక నీతిమంతుడి కోసం. సౌలు నీతిమంతుడా? మంచోడా? గొప్పోడా? యథార్థమంతుడా? దీనుడా? అహంకారి. ఆడవాళ్ళని కూడా జాలేరు, పిల్లల్ని కూడా చంపేసిన కసాయుడు అండి, కఠినాత్ముడు, అంతకుడండి. కానీ అవి ఎప్పుడైతే ఆపేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో దేవుడు పరలోకం నిలవలేకపోయారు. మళ్ళీ వచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఇశ్రాయేలు మొరపెడితే పరలోకంలోంచి భూమి మీద రాకుండా ఉండలేని దేవుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత హంతకుడు మొరపెట్టిన పరలోకంలో నిలవలేక వచ్చేసారండి ఆయన. అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఈయనేం మంచోడు కాదు, ఈయనే నీతిమంతుడు కాదు. ఆ వెలుగుతో ఏమైంది? కళ్ళు మూసుకుపోయినాయి, కళ్ళు కనబడతలా. కొన్ని రోజులు అయిపోయింది అంటే రోగం వచ్చింది అనుకుంది, ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు ఆ రోగంలో ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు. అది ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడే మోషేకి చెప్తున్నారు వాళ్ళు మొరపెట్టారని. తర్వాత దేవుడే ఏలీకి చెప్తున్నారు, నా కూతురు మొరపెడుతుందయ్యా తట్టుకోలేక. ఇక్కడ దేవుడే అననీయగా చెప్తున్నారు, నువ్వు మొరపెడితే ఎవరొకరు చెప్పి నీ సమస్య తీర్చేస్తారు అంతే. నువ్వు మొరపెడితే ఎవరినైనా దూతగా వాడుకుంటారు ఆయన. నువ్వు మొరపెడితే నీ సమస్యని ఎలాగైనా పరిష్కరిస్తారు. మొరపెట్టాలి, అందరూ మొరపెట్టాలి. సేవకులు, విశ్వాసులు వేదనతో, భారంతో, కన్నీళ్లతో, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నేను నా పాపం వల్ల ఇలా తెచ్చుకున్నానయ్యా రోగాన్ని, సమస్య అప్పులు పాలైపోయానయ్యా. నువ్వు ఏదైతే అది పాపం అయితే పాపంతో కలిపి ఒప్పుకో, చెప్పుకో బాధని. పాపం లేకపోతే మామూలుగా చెప్పు. దానికి ఛాన్స్ ఇచ్చారు దేవుడు, దీనికి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, అదేంటండి, ఒక శిష్యుడు ఒక సేవకుడిని పంపించడం ఏంటి? ఇతను ఆయన దగ్గరికి వెళ్ళాడా, అతను ఇతని దగ్గరికి వెళ్ళాడా? దేవుడే ఆ వ్యక్తిని పంపించేంతగా కన్నీళ్ళ పవర్ ఉంటుంది. ఆలోచించండి. 3 చోట్ల చూడండి, మోసేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, పంపించారు దేవుడు. ఏలీని హన్నా దగ్గరికి పంపించారు. ఏమ్మా ఏంటి? ఇక్కడ అననీయాని ఇంటికి పంపించి మరి ప్రార్థన చేయమన్నారండి. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ గల దేవుడు, అంత కనికర సంపన్నుడు. వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. 17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసయ్య నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నానని చెప్పాడు. చూసారా? అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. ఎందుకు ఇంత కృప దొరికింది చెప్పండి? దేవుడు ప్రత్యక్షం ఏమన్నా పొగిడారా? సౌలా సౌలా ఎలా నన్ను హింసిస్తున్నావు? దేవుణ్ణి, మనుషుల్ని హింసించేవాడికి దృష్టి ఎలా వచ్చింది? ఆ రోగం ఎలా పోయింది? అభిషేకం ఎలా వచ్చింది? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు,
వేడుకున్నాడు, క్షమాపణ అడిగాడు, మొరపెట్టాడు. అంతే. అలాంటి వాళ్ళ ప్రార్థన కూడా వింటారా? అది ఒక సేవకుడు అంటారు, భలే అసలు వర్ణించారండి. అంత దుర్మార్గుడు, అంత హంతకుడు కన్నీళ్లు కారిస్తే తట్టుకోలేని దేవుడు అక్కడికి వచ్చారండి. అసలు నీ కన్నీరు విలువైంది, నీ కన్నీరు చాలా గొప్పదండి. నువ్వు దేవుని స్వరూపం కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి. మంచి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏడిస్తే భరించగలరా? కొంతమంది తెలుసా, ఏడవక ముందే ఏడుస్తారేమో అని చెప్పి వాళ్ళకి కావాల్సినది చెప్తారండి. ప్రేమించే తల్లిదండ్రులు, మనం ఏడద్దాం, నువ్వు ఏడితే భరించలేవు, నువ్వంటే నా ప్రాణం అమ్మా, నువ్వంటే నా ప్రాణం నాన్న అని వాళ్ళు ఏడుస్తారేమో. అంటే ఈ లోకపు తల్లిదండ్రులే అంత ప్రేమ కలిగి ఉంటే, ప్రాణం పెట్టిన దేవుడు పరలోకపు తండ్రి నీ కన్నీరు చూసి తట్టుకోలేరు ఆయన, ఉండలేరు ఆయన. నీకేదోటి చెయ్యకుండా, సంతృప్తి ఇవ్వకుండా, నీకు బహుమానం ఇవ్వకుండా మాత్రం ఆయన ఉండలేరండి. చేతులారా పోగొట్టుకుంటున్నారు, చేతులారా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు వేస్ట్ అయిపోయింది, ఎన్ని నెలలు వేస్ట్ అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అలా రోజుల్లో కార్యం చూసాడు సౌలు. రోజుల్లో రోగంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? చెప్పాలి. కళ్ళు మూసుకుపోతే, కళ్ళుకి ఏదో జబ్బు లాంటిది వస్తే ఎక్కడికి వెళ్ళాడు? కూర్చొని బాధ చెప్పుకుంటున్నాడు అందరికి. ఏం చేస్తున్నాడు ఆ టైంలో? ప్రార్థన చేస్తున్నాడు, లేదా ఒప్పుకుంటున్నాడు, లేదా మొరపెడుతున్నాడు, లేదా కన్నీరు గారుస్తున్నాడు. అది నువ్వు చేయగలిగితే ఎప్పుడో నీ రోగం పోయేది. ఎప్పుడో దేవుడు సేవకుల ద్వారా అవ్వచ్చు, దోతల ద్వారా అవ్వచ్చు, ఎలా అయినా ఏదైనా చేస్తారు ఆయన నీకోసం, ఏదైనా చేసే దేవుడు. కానీ ఈరోజు ప్రజలకి మొరపెడతాం కష్టంగా ఉంది, కూర్చోవడం కష్టంగా ఉంది. నాకు మనసు బాగాలేదు, నేను చేయలేను ప్రార్థన. నువ్వు ఆ ఒక్క నిర్ణయం తీసుకోగలిగితే, రోజు నేను దేవుడికి మొరపెడతా, రోజు దేవుడు పాదాల దగ్గర కూర్చుంటా, నడిపింపు రాపిన అలా కూర్చుంటా, దేవుడు సహాయం చేస్తారు. తీర్మానం చేసుకుంటే దేవునికి సహాయం చేస్తారు. చాలా మందికి మనుషులకు చెప్పుకునే అలవాటు ఉంది. అది మంచిది కాదు, చీప్ అయిపోతావు. అస్సలు చెప్పద్దు. నీ బాధని, నీ కష్టాన్ని మనుషులకు చెప్పద్దు. లేదా నీలో నువ్వు కుమిలిపోతూ ఉంటావు. ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఇలా చేసి ఉండకపోతే బాగుండు. ఇంకా అయిపోయింది దాన్ని దేవుడు అంటారు, గతం ఎందుకు, అయిపోయింది దాన్ని ఎందుకు పట్టుకుని ఎలాడతావు? ఇప్పుడు ఏం చేయాలి అది చెయ్యి. నువ్వు ఎంత పాపివైనా, ఎంత చెడిపోయినా, ఇప్పుడు నాకు మొరపెట్టు, నేను మారుస్తా. ఇప్పుడు నన్ను వేడుకో, నేను మారుస్తా. ఇప్పుడు క్షమాపణ అడుగు, కన్నీళ్లు గార్చి రోజు నీతిమంతునిగా తీరుస్తా అంటారండి. చెడిపోయిన కూడా పాపాత్ములను కూడా పరిశుద్ధులుగా మారుస్తానంటున్నారు ఆయన. మొరపెట్టే ఛాన్స్ మనకుంది, మొరపెట్టే అవకాశం దేవుడిచ్చారు, మొరపెట్టుకునే ధన్యత మనకుందండి. ఏం చెప్పాలండి? కాబట్టి నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని పిల్లరా, ప్రతిదీ దేవుడితో పంచుకునే అనుభవం నీకు వచ్చునుగాక. నీ కష్టమైన, బాధ అయినా, ఆ మాట భలే ఉంది. మనం చూసాం, గుర్తుందా? 7వ వచనం, బాధను చూశాను, మొరను విన్నాను, దుఃఖాన్ని తెలుసుకున్నాను. మన బాధ చూసే దేవుడు, మన మొర వినే దేవుడు, మన దుఃఖాన్ని తెలుసుకునే దేవుడికి మనం ఈ రోజు నుంచి మొరపెడదాం యేసునామంలో. మొరపెడదాం యేసునామంలో. రోజు మొరపెడదాం యేసునామంలో. సమస్య తీరేదాకా మొరపెడదాం యేసునామంలో. ఉన్నదున్నట్లు చెప్పుకుందాం యేసునామంలో. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, ప్రేమస్వరూపుడైన యేసుప్రభువా, మా కన్న తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడారు. ప్రతి సమస్య మీతో చెప్పుకునే అవకాశం మీరు ఇచ్చారు. ప్రతి బాధ పంచుకుంటానికి మీరు సిద్ధంగా ఉన్నారు మాతో పాటు. మీరు బైబిల్ ఎవరిని త్రోసివేయలేదు, అసహించుకోలేదు, వద్దనలేదు. చివరికి పాపం చేసిన వాళ్ళు మొరపెట్టినా కూడా మీరు ఆలకించారు తండ్రి. హాగరు ప్రభా శారాని బాధ పెట్టి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ పారిపోయింది ప్రభా. అయినా కూడా తను మొరపెట్టినప్పుడు మీరు విన్నారే గాని వదిలేదు ప్రభా. ఎక్కడ ఎవరిని విడిచిపెట్టినట్టు లేదు ప్రభా. మీ యొద్దకు వచ్చే వారిని మీరు త్రోసివేసే దేవుడు కాదని స్పష్టంగా వాక్యంలో ఉంది ప్రభా. నా యొద్దకు వచ్చేవారు నేను ఏమాత్రం సిగ్గుపరచను, త్రోసివేయనని స్పష్టంగా చెప్పారు తండ్రి. ఈరోజు మాకున్న దరిద్రం ఏంటంటే మీ దగ్గరికి రాలేకపోతున్నాం ప్రభా, మీ పాదాల దగ్గర కూర్చోలేకపోతున్నాం తండ్రి. అదే మా సమస్య ప్రభు. దయచేసి మమ్మల్ని క్షమించండి. అయ్యో నాకు అవిశ్వాసం వచ్చిందని దయ్యం పట్టిన వ్యక్తి తండ్రి మొరపెడుతున్నాడు ప్రభు. అయ్యో నన్ను కాపాడండి, నాకు అప్పుడప్పుడు అవిశ్వాసం, అది కూడా చెప్పుకుంటున్నాడు తండ్రి. బైబిల్లో అందరూ అన్ని చెప్పుకున్నారు మీతో, భౌతిక బాధలు, ఆత్మీయ బాధలు, అన్ని రకాలు చెప్పుకున్నారు ప్రభు. కానీ ఈరోజు మేము చెప్పుకోలేకపోతున్నాం. దయచేసి క్షమించి ఈ రోజు నుంచి మీకు మాత్రం చెప్పుకునే మనసు ఉండే తండ్రి. మీతోనే పంచుకునే ఆత్మ దయచేయండి. మీకు మొరపెట్టే మనస్సు, ఆత్మ మాకు దయచేయండి. మనుషులు